మత్తు మందుకు బానిసైన యువతను చూశాం. కానీ 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు మత్తు మందుకు బానిసై చివరికి సూసైడ్ చేసుకున్న ఘటన చూశామా? విశాఖలో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. స్కూల్ ఏరియాలో ఎవరైనా చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముతారు, కానీ ఆ స్కూల్ ఏరియాలో నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిర్భయంగా మత్తు మందు అమ్ముతున్నారు. పాపం ఎవరిదైతేనేం ఆ పాపానికి అన్యం పుణ్యం ఎరగని విద్యార్థుల ప్రాణాలు బలవుతున్నాయి. సింహాచలం సమీపంలోని గోపాలపట్నం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సాయి లోకేష్ అనే విద్యార్థి ఫెవికాల్ కవర్లో మత్తు మందు తీసుకున్నాడు. స్కూల్ ఏరియాలో చాక్లెట్లు బిస్కెట్లు అమ్మినట్టు స్కూల్ పిల్లలకు మత్తును ఫెవికాల్ కవర్లో ఇస్తున్నారు. గత 3 ఏళ్లుగా జెడ్పీహెచ్ఎస్లోనే చదువుతున్న సాయి లోకేష్ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి మరో 5గురు విద్యార్థులతో కలిసి మత్తు మందును తీసుకుంటున్నాడు. తనకు తోటి విద్యార్థులు అలవాటు చేశారని తండ్రికి చెప్పాడు సాయి లోకేష్. దీంతో వెంటనే లోకేష్ ను స్కూల్ మాన్పించేశాడు తండ్రి. మీరందరూ ఏం చేస్తారు? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారు? అక్కడే అంటే ఎవరు నేర్పించారా? మోహిత ఎక్కడ ఉన్నాడు? ఆడుకోండి నేర్పించాడు. మీరు చెప్పలేదా ఇది ఏంట్రా ఏంటి ఇది అనేసి? ఈ మోహిత్ కూడా ఎన్ఈడీలో ఉంటాడా? తర్వాత ఎక్కడ? కుమారుడి సంగతి తెలిసిన నాటి నుంచి దాదాపు 7 నెలలుగా స్కూల్కు పంపకుండా మత్తు మందుకు దూరంగా ఉంచుతూ కాపాడుకుంటూ వస్తున్నారు తల్లిదండ్రులు. అయితే మత్తుకు అలవాటు పడ్డ సాయి లోకేష్ ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో మత్తు మందును పీల్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్లో చాలా మంది విద్యార్థులకు మత్తు మందు అలవాటు ఉందని సాయి లోకేష్ తల్లిదండ్రులు అంటున్నారు. మత్తు మందు మూలంగా తమ అబ్బాయిని కోల్పోయామని, ఇంకా ఎవరికి ఇలాంటి దుస్థితి రాకూడదని విలపిస్తున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అయితే విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాల్సిన పోలీసులు మాత్రం సాయి లోకేష్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి చేతులు దులుపుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. గోపాలపట్నం హై స్కూల్లో 8వ తరగతి చదువుతూ ఫెవికిక్ అలవాటు పడి మత్తు బానిస అయిపోయి ఆత్మహత్య చేసుకున్న సాయి లోకేష్ ఇంటి దగ్గరే ఉన్నాం మనం. స్కూల్లో మత్తు మందుకు అలవాటు పడి మత్తు మందు తీసుకుంటూ అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు 7 నెలలుగా స్కూల్ మాన్పించి తమ కొడుకుని వాళ్లతోనే ఉంచుకుని మొత్తం ఏమైపోతాడో ఆ మత్తు నుండి మత్తు బానిసత్వం నుంచి బయటపడేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ తల్లిదండ్రులు ఎవరు లేని టైంలో మత్తు పీల్చి హ్యాంగింగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తల్లిదండ్రులు చనిపోయినటువంటి నా పిల్లాడు కాదు, ఇంకా అలాంటి ఎంతోమంది పిల్లలు ఉన్నారని ఇవాళ వాళ్ళకన్నా కనీసం భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఇంకో విషయం, స్థానికంగా ఉన్నటువంటి పక్కింటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళని అడుగుదాం. అంటే ఈ పిల్లోడు మీకేమో తెలుసా? చనిపోయిన రోజు నాడు కూడా మీరు ఏమైనా వచ్చారా ఇక్కడికి? మత్తు మందు అనేది అంటే పేల్చడం ఎప్పుడైనా చూసారా? తెలుసండి. నాకు 2-3 సార్లు సైకిల్ మీద వెళ్తూ ఇలాగా ఆగిపోయి సైకిల్ మీద నుంచుని ఇలాగ పీల్చేవాడు. పీలుస్తుంటే నేను చూసి 2-3 సార్లు చెప్పాను. 2-3 సార్లు ఏంట్రా అది పీలుస్తున్నా ఏంటి అది అని నేను తీసుకుని చూశాను కూడా దాన్ని. ఆ పొట్టలలో ఉన్నది అంటే ఏ కలర్లో ఉండేది? గ్రీజ్ ఏమో అనుకున్నా. అంటే నేనేంటి అనుకున్నాను, కొంతమంది పెట్రోల్ పీల్చడం అలవాటు, స్మెల్, కొంతమందికి ఏవో ఉంటే వీడికి ఇది అలవాటేమో, వీడి పీల్చడం వల్ల వాడికి హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. కానీ చనిపోతాడని అనుకోలేదు. ఎందుకంటే అంటే ఎన్నిసార్లు అలా గమనించారు దాన్ని? నేను 3 టైమ్స్ చూసాను అబ్బాయిని. ఆ 3 టైమ్స్ కూడా సైకిల్ తొక్కుంటుండేవాడు. ఆ సైకిల్ మీద కూర్చునే పీల్చేసేవాడు. చుట్టుపక్కలే కదా మీరు కానీ పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా దీన్ని ఐడెంటిఫై చేసింది ఏమన్నా ఇంతకుముందు? అదే ఇంతకుముందు అంటే సైకిల్ మీద వెళ్ళడమే. వాళ్ళు ఇల్లు ఎక్కడ అని చూస్తే ఇక్కడ ఇల్లు కింద నుండివాడు. అదే నేను చెప్పనేది చెప్పాను, కానీ చనిపోతాడని అసలు థాట్ ఊహించలేదు అసలు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు పిల్లాడు చనిపోయాడు, ఇంక ఎలాగో తిరిగి రాడు. చదువుతున్నటువంటి స్కూల్లోనే 5-6 పిల్లలు ఉన్నారని అతనే చెప్తున్నాడు పిల్లలు. అసలు మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటంటారు? అసలు ఏం చేయాలంటారు? అట్లాంటివి అది మీరు అదే రచన చేయాలి సార్. ఎలాగంటే
వీడు ఏదో పోయింది మనకి మీరు తిరిగి రారు. కానీ మీరు ఆ స్కూల్లో ఆ బ్యాచ్కి తీసుకెళ్ళి ఆ పట్టి అక్కడ హై స్కూల్లో అక్కడ ఎమ్మెల్యే గారికి వాళ్ళకి పిలిపించి ఈవెంట్ చేసి అది మీరు చూస్తే బాగుంటుంది. కానీ పిల్లాన్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు అసలు వాళ్ళకి మరి కొడుకుని కోల్పోయారు, అది కూడా అన్యాయంగా మొత్తం మందికి అలవాటు అయిపోయి చనిపోయాడు. కనీసం అంత చిన్నపిల్లాడి విషయంలో జరిగింది, వాళ్ళకి ఎట్లా న్యాయం జరగలేదు కదా. అది ప్రభుత్వం చూసి ఇప్పుడు మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా, తను వచ్చి ఏదో వాళ్ళకి ఏదో సాయం చేస్తే చాలా బాగుంటుంది మేము అని కోరుకుంటున్నాం. అది ఓకే. అసలు అంటే ఈ స్కూళ్ళల్లోనే ఇంతమంది పిల్లలు, ఇప్పుడు ఆ పిల్లవాడు చెప్పేదే 5 పిల్లల వరకు ఉన్నారని ఒక వీడియోలో చెప్పాడు వాళ్ళ నాన్న అడుగుతుంటే. అంటే తెలిసే 5 ఉంటే చదివే స్కూళ్ళల్లో తెలియకుండా ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నారు అసలు? చాలామంది ఉంటారండి. తల్లిదండ్రులు కూడా అబ్జర్వ్ చేయాలి పిల్లల్ని. సైకిల్ మీద వెళ్తున్నాడు, ఎక్కడి వరకు వెళ్తున్నాడు అనేది చూడాలి. వాడు ఏదన్నా హ్యాబిట్ ఉన్నప్పుడు వీడు ఎంతవరకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, స్కూల్లో కూడా టీచర్స్ కూడా గమనిస్తూ ఉండాలి. అంటే టీచర్స్ ఏంటనుకుంటారంటే వాళ్ళు బయటికి వెళ్తున్నారు వస్తున్నారు, మనం పాఠాలు చెప్పడమే ముఖ్యం అనుకుంటున్నారు. కానీ వాళ్ళని అబ్జర్వ్ కూడా చేస్తూ ఉండాలని ఈ సందర్భంగా చెప్తున్నానండి. టీచర్సు ప్లస్ పేరెంట్స్ కూడా పిల్లలతో ఎక్కువగా గడపడానికి ప్లాన్ చేసుకోవాలి. సో చూస్తున్నాం కదా, అంటే స్వయంగా ఇది పిల్లాడు అంటే సాయి లోకేష్ సైకిల్ తొక్కుతూ ఆ మత్తును పీలుస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి కనిపించాడు. అయితే మత్తుకు అలవాటు పడ్డారు, ఎందుకో సంతోషాన్ని పొందుతున్నారు అనుకున్నారు, కానీ చనిపోయే వరకు వెళ్తుందని బహుశా వాళ్ళు కూడా ఊహించారు. స్కూల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు. వాళ్ళందరినీ టీచర్స్ ఎప్పటికప్పుడు చూడాలి, వాళ్ళని గమనించాలి, తల్లిదండ్రులకి తెలియజేస్తే కనీసం వాళ్ళ ప్రాణాలైనా కాపాడుకునే వాళ్ళం అవుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లాన్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులకి న్యాయం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, సింహాచలం, విశాఖపట్నం.